చెప్తా ఉన్నారు. రంగారెడ్డి జిల్లాలో 12 ఏళ్ల బాలుడు పాఠశాలలో మెట్లపై నుంచి జారిపడడంతో మెదడుకు తీవ్ర గాయమైంది. వెంటనే మలక్పేటలోని యశోదా సూపర్ స్పెషాలిటీ ఆసుపత్రికి తరలించగా వైద్యులు హెమరేజ్, తల ఎముక విరుగుడు వంటి గాయాలు గుర్తించి అత్యవసర శస్త్రచికిత్స చేసి బాలుడి ప్రాణాలను కాపాడారు. పిల్లలు పడిపోతే నిర్లక్ష్యం చేయకుండా వెంటనే వైద్య సాయం చేసుకోవాలని డాక్టర్ శ్రీనివాస్ బొట్ల సూచించారు. సో ఎవరైనా నార్మల్గా చిన్న దెబ్బనే చిన్న స్లిప్ అయి పడిపోయాడు అట్లా అనుకుంటున్నారు అండ్ బయటికి కూడా ఏం బ్లీడింగ్ అలాంటిది ఏం కాకపోవడం వల్ల చిన్న గాయమని అంటున్నారు. బట్ పడిపోయిన తర్వాత తను ఒక 2-3 మినిట్స్లో తప్పిపోవడం, ఆ తర్వాత మళ్ళీ రికవర్ అయ్యేసరికి ఏమి ఇబ్బంది లేదు అని మళ్ళీ కొంచెం వెయిట్ చేయడం అలాంటిది జరిగింది. ఏదైనా చిన్న దెబ్బ తగిలినా వచ్చి ఒక సిటీ స్కాన్ అండి ఏదైనా టెస్ట్ చేయించుకోలేస్తే ఇన్వెస్టిగేట్ చేసుకుంటే మీరు రిలాక్స్ హ్యాపీ అయిపోయినట్టు వచ్చింది. లేదంటే ఇంకా లేట్ జరుగుతుంది. ఇందాక పేషెంట్ 10 minutes లేట్ అయినా లాస్ట్ లైఫ్ ఎవ్రీ మినిట్ కౌంట్ అండి. 1 hour లోపల అయితే మీకు అంటే 99% మనం ట్రీట్మెంట్ అనేది జరగడానికి అవకాశం ఉంది. సో మీరందరూ జనాలకు ఎక్కువ తీసుకెళ్ళాలి బ్రెయిన్ సంబంధించింది కాబట్టి గౌరవపక్షం అండి. ఇంకోటి ఏంటంటే మీరు చిన్న పిల్లలు అంటే లైక్ డాక్టర్ డన్ ఫర్ ద 3 years బాబు కూడా బెడ్ ఫీచర్ వల్ల అమ్మగారు అంటే నిర్లక్ష్యం అని చెప్పడం, ఎవరు ఏ తల్లి నిర్లక్ష్యం చేయరు, కానీ చూసుకోవడం వల్ల కింద పడితే ఆ పేషెంట్ కూడా